దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దినవాక్యము హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్షపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఓలివ చెట్లైనను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రస్తుతమైన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనాన్ని మరి ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి గ్రహింపును కలగజేయండి. ప్రతి ఒక్కరూ పొరపాట్లు ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని నీ మార్గంలో నడుచుకున్నట్టు నీ కృప దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సమాధానం, విడుదల, స్వస్థత శీఘ్రంగా మీరు కలగజేయండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించిన వాళ్ళు చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కొందరు అనుకుంటున్నారు, మేము ఎంత కష్టపడ్డా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత తెలివి కలిగి ఉన్నా, ఎంత కష్టపడ్డా, ఏ పని చేసినా మరి ఆ పనిలో మేము అభివృద్ధి అవుతలేము. ఏ పని చేసినా మేము విస్తరించబడతలేము, అభివృద్ధి అవుతలేము అని చాలామంది బాధపడుతున్నారు. ఎంత కష్టపడ్డా, ఎంత చెమటాడిపినా, మరి రాత్రి అనగా పగలనక ఎంత ప్రయాసపడ్డా, మరి ఎంత చెమటాడిపినా మరి అభివృద్ధి కావడం లేదు, ఆస్వాదించబడడం లేదు, విస్తరించబడడం లేదు, ఏమాత్రం మార్పు కనిపించలేదు అని చాలామంది బాధపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఇన్ని రోజులు నువ్వు ఫలించలేదు కదా, నేను ఇప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. అయితే మనం ఏ పనిలో కూడా సక్సెస్ కాకపోయినా, ఏ పనిలో మనం విజయం పొందకపోయినా, ఏ పనిలో మనం అభివృద్ధి కాకపోయినా, అయితే ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా కనుక ప్రియులారా. అయితే ప్రభు అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదాను అంటున్నాడు. అయితే దేవుడు మళ్ళా ఆశీర్వదించాలంటే అయితే మనం మారుమనసు పొందాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందుడి అని రాయబడ్డది. అంతేకాకుండా మారుమనసు, దేవుని యొక్క రాజ్యం సమీపించింది, మారుమనసు పొంది సువార్తను నమ్ము అని రాయబడ్డది. కనుక ప్రియులారా, అయితే చాలామంది మారతలేరు. చాలామంది శరీర సంబంధంగా ఉంటారు, చాలామంది దేవునికి లోబడతలేరు, చాలామంది దేవుని తట్టు రుత్తలేరు, చాలామంది దేవుడు అంటే భయపడతలేరు, చాలామంది భక్తిహీనంగా ఉంటారు, భక్తిగా ఉండలేరు. చాలామంది సైతాన్ ఆలోచన ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నారు. కనుక ప్రియులారా,
ప్రభు అంటున్నాడు, నీ తలంపుల వంటి నా తలంపులు కావు, నీ త్రువల వంటి నా త్రువలు కాదు అని అంటున్నాడు. ఇది దేవుడు మనకు దొరికే కాలం. ఈ కాలంలో మనం ఆయనకు వేడుకోవాలి. దగ్గర ఉండగానే మరి ఆయనను మనం వేడుకోవాలి. మరి దేవుడు బాగా దూరం అయితే చాలా కష్టమవుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించేదాను అంటున్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, మన కోరికలు నెరవేరాలంటే మనం మారాలి. మన ఆలోచన మారాలి, మన హృదయం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాటలు మారాలి. శరీర సంబంధంగా ఉండద్దు, ఆత్మ సంబంధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం మారుతామో మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొంతమంది బుద్ధివంతులై మరి కొంతమంది మళ్ళా బుద్ధిహీనులు అయిపోతారు. కొంతమంది మొదట ఆత్మ సంబంధంగా మరి భక్తిని ప్రారంభించి చివరకు శరీర సంబంధంగా పరిపూర్ణులైపోతున్నారు. కనుక ప్రియులారా, మరి మనం ఆత్మ సంబంధంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తుండు, దేవుడు దయాళుడు. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనకు దగ్గర ఉన్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందు, నువ్వు మారు అంటాడు. కొత్తగా జన్మించిన శిశువు లెక్క మారి నన్ను వెంబడించు, నా మీద విశ్వాసం పెట్టు, పట్టుదలతో నాకు మొరపెట్టు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు నమ్ముతున్నావా? అయితే నమ్మినట్టయితే మరి వెంటనే తీర్మానం చేసుకో. వెంటనే దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీకున్న సమస్యలు అన్నిటి నుండి విడిపించి నిన్ను బహుగా విస్తరించబోతున్నాడు. కనుక ప్రియులారా, మరి ఒప్పుకుంటున్నావా? అయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభా ఇంతసేపు ప్రభా నీ మాటలు మరి విన్నరు ప్రభా, మరి నీ మాటలు విన్నరు. ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకున్నారు ప్రభా. మరి ప్రభా, వీరు నీ మార్గంలో నడుస్తున్నప్పుడు భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి నీకు మొరపెడుతున్నప్పుడు ప్రభా, వీరందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.